హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేనేం చెప్పబోతున్నానంటే మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తాం కదా, అది ఎలా వైరల్ కావాలి తొందరగా అని చెప్పబోతున్నాను. సో ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తారు కదా వీడియోస్. సో చాలామంది ఏం చేస్తారంటే ఏం పెట్టకుండానే డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తారు. సో వాళ్ళకి వ్యూస్ రావు, ఏం 1 2 3 అలా వ్యూస్ వస్తాయి. సో అలా కాకుండా మీకు మంచిగా మినిమం 10K 20K అట్లా వ్యూస్ రావాలంటే, లేక అంతకన్నా పైన రావాలంటే నేను చెప్పే ఇప్పుడు సెట్టింగ్స్ పాటించండి. మీరు ఆటోమేటిక్గా వస్తాయి మీకు కూడా. సో శాంపుల్గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తీసుకుంటున్నా. సో మీరు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ హోమ్ పేజ్ వచ్చినాక మీరు నార్మల్గా ప్లస్ ఐకాన్ వస్తారు కదా, ప్లస్ ఐకాన్ వత్తకుండా ఇక్కడ ప్లస్ ఇక్కడ పైన ఉంది చూడండి, మెన్షన్ పక్క పంటి ఇక్కడ టచ్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు రీలు, పోస్ట్, స్టోరీ హైలైట్ ఇవన్నీ కనబడతాయి. ఫస్ట్ రీల్ ఓపెన్ చేయి. సో నెక్స్ట్ మీరు ఏమి అప్లోడ్ చేయాలనుకుంటున్నారో అది అప్లోడ్ చేసేసాను. నేను శాంపుల్గా ఒకటి క్రియేట్ చేసిన. ఏదన్నా ఒకటి నేను శాంపుల్గా ఏదన్నా ఒకటి అప్లోడ్ చేసి చూపెడతాను మీకు. అది అప్లోడ్ చేయండి. మీ రీల్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది అప్లోడ్ చేయండి. సో ఇది ఉంది, నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇది దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాడ్ మ్యూజిక్ అని కొట్టేస్తే మీరు ఏదో ఒకటి మ్యూజిక్ ఇవ్వచ్చు. ఇక్కడ డన్ అని కొట్టేసిన తర్వాత మీ రీల్ లోడింగ్ అవుతూ ఉంటుంది. సో లోడింగ్ అయినాక మీకు పైన ఆరోటిక్ కనబడుతుందో బ్లూ కలర్లో, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే పెట్టిన దానికి క్యాప్షన్ ఇవ్వండి. సో క్యాప్షన్ ఇచ్చేసేయండి. మీరు ఏమైతే అనుకుంటున్నారో, ఇదేంటి సంబంధించిన వీడియో అయితే చేస్తున్నారో క్యాప్షన్ అయితే ఇచ్చేసేయండి. సో నేను కామెడీ వీడియో పెడుతున్నా కాబట్టి కామెడీ అని పెట్టి వీడియో పెట్టేశాను. సో ఇప్పుడే ఏదైనా స్టిక్కర్లు వేసేసి, మీకు సంబంధించిన స్టిక్కర్లు వేసేసి ఇట్లా డాట్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి కిందికి. డాట్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయాలి. కొన్ని డాట్స్ పెట్టిన తర్వాత, ఒక 5-6 డాట్స్ పెట్టిన తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయాలి. స్టార్టింగ్లోనే ఇవ్వద్దు మీకు, అలా అయితే అందరు చాలామంది చేస్తారు. సో ఫస్ట్ స్టార్టింగే పెట్టొద్దు, మీరు లాస్ట్ పెట్టాలి కింద డాట్స్ ఇచ్చిన తర్వాత. సో ఇలా పెట్టి కనుక మీరు అప్లోడ్ చేసేస్తే మంచిగా వ్యూస్ అనేది వస్తాయి మీకు. సో ట్యాగ్స్ కూడా ట్రెండింగ్, ఇలాంటి వైరల్, ఇలాంటి మోస్ట్ పాపులర్గా ఉంటాయి కదా యూజ్ చేసినవి, అవి యూజ్ చేయాలి. ప్లస్ మీకు వీడియోకి సంబంధించినవి కూడా యూజ్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్స్ అయితే తీసుకోవాలి. మెయిన్గా టాపిక్స్ తీసుకోవాలి మీరు. ఇది ఎందుకంటే మనకు వైరల్ అయ్యేది ఇందులోనే. మెయిన్గా మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటేనే వైరల్ అవుతుంది బాగా. సో నేనైతే కామెడీ సెలెక్ట్ చేసుకున్నా. ఫైనల్ మీరు షేర్ కొట్టేస్తే అప్లోడ్ అయిపోతుంది. టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్నాక అప్లోడ్ అయినాక మీకు 1 hour 2 hours లేదా 3 hours తర్వాత ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్ అయితే చూడకండి మీరు. ఊకే ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన ఎన్ని వ్యూస్ అయినాయి చూస్తే ఏం రావాలా. సో అప్లోడ్ అయినాక చూస్తేనే మీకు, కొంచెం టైం ఇచ్చినాక చూస్తేనే అప్లోడ్ అవుతాయి, మీకు మంచిగా రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.